పొత్తు అంటే మేము అడిగే ఇవ్వాలి కానీ మీరు ఇచ్చిన మేము ఎందుకు తీసుకుంటాం అంటుంది అది బీజేపీ. కొన్ని చోట్ల అంటే ఓకే లిస్ట్ అయితే అనౌన్స్ అవ్వలేదు కానీ టీడీపీ త్యాగం చేయాల్సి వస్తుంది పరిస్థితి, కొన్ని కొన్ని సీట్లు వీళ్ళకి గెలుపున్న ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది అంటే పెద్దగా ఏం లేదు అసలు. భారతీయ జనతా పార్టీకి బలమైన సీట్లను తెలుగుదేశం ఏది వదులుకోవట్లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ బలమైన స్థానాలని తెలుగుదేశం పార్టీ నేను అన్నట్టు ఇందాక 1 or 2% అంతే, అంతకు మించి ఏమీ లేదు. అంటే 10 సీట్లు ఇవ్వడం అంటే బీజేపీని గెలిపించుకోవాల్సిన అవసరం టీడీపీకి ఏమైనా ఏర్పడిందా? అందుకని అది లేదనే చెప్తోంది కదా, అది లేదు కాబట్టినే తెలివిగా తమకి పనికి మాలినటువంటి పనికిరాని ఇప్పుడు ధర్మవరం ఇస్తున్నారు, పరిటాల శ్రీరాము అతనికి వద్దని సూరికి ఇవ్వాలనుకున్నారు, ఆ సూరికి బీజేపీ ఇంతవరకు పురంధేశ్వరం గెలవాలి అతను, బీజేపీలో ఉన్నాడు కానీ బట్ అతని టికెట్. అంటే ఇప్పుడు జనసేనలో ఎట్లయితే కొంతమందికి ఇప్పించుకున్నారో ఇక్కడ కూడా అట్లాంటి కాన్సెప్టే నడుస్తుంది దీంట్లో కూడా. అందుకనే ఆ సెట్లలో కొన్ని మార్పు చేర్పులు అడుగుతోంది పార్టీ.